తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ కోపాన్ని ఎక్కడ ఉపయోగించిందంటే దేవుని సన్నిధిలో ఉపయోగించింది. ఆమేన్. దేవుని సన్నిధిలో పట్టు విడవక ప్రార్థన చేసింది. ఎందుకంటే అటు మెజారిటీ, ఇటు మైనారిటీ. అటు ప్రజల సపోర్ట్ ఉంది, ఇటు ప్రజల సపోర్టు లేదు. అటు బలం ఉంది, ఇటు బలం లేదు. కాబట్టి ఇప్పుడు మరి ఎక్కడైతే న్యాయము తీర్చబడుద్ది? న్యాయం ఎవరు తీరుస్తారు? భర్త 2 పాలు ఇచ్చినా అవమానాల్ని కంట్రోల్ చేయలేడు. భర్త 2 పాలు ఇచ్చినా నిందలను కంట్రోల్ చేయలేడు. 2 పాలు ఇచ్చినా మంచిగా చూసుకున్నా ఆమె గుండె లోతులో ఉన్న ఆ వ్యాధన్ని తొలగించలేడు, ఆ బాధను తీసేయలేడు. అయితే ఈరోజు ఖచ్చితంగా ఇది ముగింపు కావాలి అని పట్టు విడవక అత్యంతమైన కోప కారణాన్ని బట్టి, ఏ కారణాన్ని బట్టి? కోపం రగిలిపోతుంది, లోపల తట్టుకోలేకపోతుంది. ఆ కోప కారణాన్ని బట్టి దేవుని మందిలో మొరపెట్టడం